డబ్బులు వేస్తే పార్టీకి అధికారం వస్తుంది. ఈ ఎన్జిఓస్ చాలా వరకు మృగ్యం అయిపోయినాయి. వాటి యొక్క పాత్రను కూడా ఎవరు ఇవాళ మాట్లాడటం లేదండి. అవి కూడా పొల్యూట్ అయిపోయాలేండి చాలా వరకు. వాటిల్లో మరి naturally వాళ్ళు కూడా పొల్యూట్ చేశారు వాటిని కూడా. వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఏది ఏవైనానండి, నాకు అనిపిస్తున్నది ఏమిటంటే మనం తప్పకుండా ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడకుండా గ్రామీణ ప్రాంతంలో చైతన్యం రావాలంటే బహుశా దుర్లభం అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అందులో డౌటే లేదు, 100% ఫ్యాక్ట్ అది. అదొకటి. ఇంకొక విషయం, మనం ప్రతి ఎలక్షన్లకి కూడా ప్రతి పోలింగ్ బూత్ లో వివరాలన్నీ కూడా అన్ని పార్టీలకు ఇస్తామండి. ఆ రోజు ఒక్కరోజు ఈ వివరాలు మాట్లాడి దాని తర్వాత ఈ జాబితా ఎన్నికల ప్రణాళిక చేసుకుంటున్న పార్టీలు ఎవరికి ఇవ్వకుండా పోతే అప్పుడు కనీసం ప్రతి గ్రామంలో ఉన్న జనాభాగా చూడటం మొదలెడతారేమో. మీరు ఇందాక అన్నట్టుగా ఓటర్ల కింద చూసే ఆ వాలకం మారే అవకాశం ఉంటుందేమో నాకు అనిపిస్తుందండి. లేకపోతే ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది ఈ పార్టీ వాళ్ళు ఎంతమంది ఆ పార్టీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఆ లెక్కలు బట్టే వాళ్ళు ఆ గ్రామానికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఇది మనకి చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నది. వాళ్ళు ఇంకా జన్మలకి కూడా వాళ్ళు ఒకే పార్టీకి చెందిన వారిగా వీళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ ఆగ్రహవేశాలతో వాళ్ళు ప్రవర్తించే తీరులో మార్పు రావట్లేదు. దీనివల్ల గ్రామంలో ఐక్యత ఏమాత్రం కూడా రావట్లేదండి. గ్రామాలన్నీ కూడా అనేక కుంపట్లు పెట్టుకుని సంవత్సరం పొడుగుతా కూడా వాళ్ళ మధ్యన పోటీతత్వం వస్తోంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతత ఉండాలి, అభివృద్ధి పథకాలు మనం జాగ్రత్తగా జుర్రుకోవాలి, పిల్లలకి మంచి చదువులు ఇవ్వాలి, ఆరోగ్య పథకాలని జాగ్రత్తగా అమలు చేసుకోవాలి, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. ఇవి బహుశా ఈ మధ్యకాలంలో కొంచెం వీటి మీద దృష్టి తగ్గి ఎన్నికలు కరెక్ట్ మీరు చెప్పింది అందులో